సో డిఎస్సి అనేది మనం చాలా ఇంపార్టెంట్ చాలామందికి. సో డిఎస్సి నేర్చుకునేటప్పుడే మనం ఫస్ట్ డిఎస్సి నేర్చుకుంటేనే మనకి లాజిక్ బిల్డింగ్ అనేది వస్తుంది. సో లాజిక్ బిల్డ్ ఎప్పుడైతే నేర్చుకుంటావో నీకు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయగలుగుతాము. సో ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఈజీగా చేయగలుగుతామో నెక్స్ట్ మనం ప్రో అవుతాం అన్నమాట కోడింగ్లో. సో కోడింగ్లో ప్రో అయితే మనకి జాబ్ అనేది ఈజీగా అనేది వస్తుంది. సో దీనికోసం మనం డిఎస్సి అనేది కంప్లీట్గా నేర్చుకోవాలి. ఐటీలో కానీ అండ్ నాన్ ఐటీలో ఉన్న మీకు డిఎస్సి అనేది కంప్లీట్గా యూజ్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే ఎంఎన్సి కంపెనీస్కి జాబ్కి అప్లై చేస్తారో మీకు ఖచ్చితంగా డిఎస్సి అనేది మీకు ఇంటర్వ్యూలో మీకు కన్ఫామ్గా డిఎస్సి క్వశ్చన్స్ అడుగుతాడు. సో దానికోసం మీరు అసలు డిఎస్సి అంటే ఏంటి, వాట్ ఈస్ డిఎస్సి, సో డిఎస్సి అంటే ఏంటనేది మనం నేర్చుకోవాలి.